ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. రామాయంపేట మున్సిపల్ కమిషనర్ సుమారు 2.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం రామాయంపేట టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కమిషనర్పై ధ్వజమెత్తారు. వాహనాల కొనుగోలు, చెత్తబుట్టలు, బ్లీచింగ్ పౌడర్లు గత ఏడాది పాటుగా సుమారు 2.5 కోట్ల కొరకు అవినీతికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. కమిషనర్ వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్దలు, జిల్లా కలెక్టర్ జేసీల ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. తక్షణమే విచారణ చేపట్టి కమిషనర్పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే రామంపేటలో పెద్ద ఎత్తున ధర్నాతో పాటు బంధు కార్యక్రమం చేపట్టి రవాణా స్తంభింపచేస్తామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే ఇట్టి విషయంపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున అందరి నమస్కారం. ఈరోజు రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు, మీరు అందరూ వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మేము రామాయంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ గారి ఫ్రాడింగ్ అంటే ఆయన చేసే అక్రమాల గురించి మేము గతంలో ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఇచ్చినాం. దానికి కూడా కరెక్ట్గా రెస్పాన్స్ రాలే. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే, పాలకవర్గం 2025 జనవరి 27 వరకు కంప్లీట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయాలి. గతాల 5 సంవత్సరాలు రామాయంపేట మున్సిపాలిటీలో మంత్లీ ఎంత ఖర్చు అయింది, డీజిల్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, రిపేరింగ్ విషయంలో కానీ ఏదైనా 5 సంవత్సరాలు ఎంత మెయింటెనెన్స్ అయింది, ఇప్పుడు 1 ఇయర్ లోపల నెలకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, చాలా ఘోరంగా ఉంది. అది ఎవరు చేస్తున్నారు? కమిషనర్ గారు ఒక్కరు చేస్తున్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? దాంట్లో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి తెలుసా తెలియదా అనేది కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఇంచుమించు ఈ సంవత్సరం కాలంలో మాకున్న సమాచారం బట్టి ఒక 2.5 కోట్లు వరకు కూడా కొంచెం ఫ్రాడ్ అయిందని మాకు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని వెహికల్స్ కూడా కొన్నారు. వాళ్ళు ఏంటంటే ఆకా అని దాని సంస్థ నుంచి కొన్నామని చెప్తున్నారు. దానికి కూడా దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా ఒకటి ఏది వైకుంఠధామం రథం తెచ్చిరు, దాంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నదని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే బయటకు ఇక్కడికి రేట్ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అది కూడా ఎంక్వైరీ చేయాలి. గతంలో ఇది ఎంక్వైరీ చేయాలి, ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా మేము గతంలో ప్రతి ఇంటికి బుట్టలు పంచడం జరిగింది, డస్ట్బిన్స్. ఆ డస్ట్బిన్లు కూడా మేము పంచిన తర్వాత 1015 మంది బుట్టలు మున్సిపాలిటీలో ఉన్నాయి. దానికి ఈ కమిషనర్ ఏం చేసిందంటే దాంట్లో కొన్ని బుట్టలు తీసుకొచ్చి ఈరోజు ఊర్లో పంచుతున్నాడు. దానికి సంబంధించి 32 లక్షలు ఎంబీ చేసుకున్నాడు. అది కూడా ఒక కాపీ మీకు పెడుతున్నాము. ఈ 32 లక్షల్లో ఎంత ఫ్రాడ్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. 12,600 బుట్టలు తెచ్చిన అంటున్నాడు. 12,600 బుట్టలు అయితే తేలే, ఎన్నో కొన్ని తీసుకొచ్చి నామమాత్రంగా తీసుకొచ్చి చేస్తున్నాడంటే ఇంచుమించు దీంట్లో ఎంత ఫ్రాడ్ అయినది. దానికి సంబంధించి లీడర్లకు సంబంధం ఉందా, అఫీషియల్గా కలెక్టర్ జేసీ గారికి ఇట్లా సంబంధం ఉందా, లేదా కమిషనర్ గారికి? దయచేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎంక్వైరీ ఇట్లా చేయనట్టయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఎందుకంటే ఈయన ఈ 12,600 బుట్టాలని అనేది నేను ఆకాశ సంస్థ నుంచి కొన్నట్టు ఒక పేపర్ ఇచ్చిండు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఎంక్వైరీకి ఇట్లా చేయనట్టయితే ఒక 1 వీక్ 10 డేస్ చూస్తాం. తర్వాత పెద్ద లెవెల్లో మేము రోడ్పై కూర్చొని రోడ్డును స్తంభించేస్తాం. ఊరును కూడా బంద్ కూడా పిలిపినిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ విషయంలో ఈ 1 ఇయర్, గతంలో 5 సంవత్సరాలు మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ 1 ఇయర్లో ఎంత ఫ్రాడ్ అయింది అనేది మీకు తెలుస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ.